ఆర్మూర్లో బైక్ల స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన బైక్ స్కామ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ షోరూంలో తప్పుడు చిరునామాలు సమర్పించి కొత్త బైక్లు కొనుగోలు చేసిన కేటుగాళ్లు వాటిని ఆర్మూర్ పరిసరాల్లో సగం ధరలకి ఇతరులకు అమ్మేశారు. ఇంతవరకు 27 బైకులను సీజ్ చేసిన పోలీసులు ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులను గుర్తించారు. ఏజెంట్లతో సహా 9 మందిని అరెస్ట్ చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బైక్ స్కామ్ లో పార్టీలకు, ప్రజాప్రతినిధులకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చారు ఆర్మూర్ పోలీసులు. హైదరాబాద్ ఆర్కేపురంలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ రఫీ ఫిర్యాదుతో చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ కు చెందిన షాహిద్ అలీ, సయ్యద్ ఒమర్ గ్యాంగ్ ఫేక్ ఐడి కార్డులు సృష్టించారు. ఒమర్ హైదరాబాద్ లోని బైక్ షోరూంలో 0 డౌన్ పేమెంట్ తో ఓ ఫైనాన్స్ కంపెనీ ద్వారా పలు బైకులను లోన్ కు తీసుకున్నాడు. హీరో కంపెనీకి చెందిన బైకులు కొనుగోలు చేశాడు. 2 వాయిదాలు చెల్లించి ఆ తర్వాత వాయిదాలు చెల్లించకుండా ఆ వాహనాలను సగం ధరలకే ఇతరులకు విక్రయించాడు. దీనికి కామారెడ్డి జిల్లాకు చెందిన షాబీర్ ఖాన్, యాసిన్ సహకరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల్లో కమిషన్ ఏజెంట్లను పెట్టుకుని కొత్త బైక్లను సేల్ చేసేశారు. ఇలా 100కు పైగా బైక్లను ఆర్మూర్, సిరికొండ, డొంకేశ్వర్, ధర్పల్లి, మాక్లూర్ మండలాల్లో అమ్మేశారు. ఇలా అమ్మిన బైక్లలో 27 బైక్లను రికవరీ చేశారు పోలీసులు. షాహిద్ అలీ, సయ్యద్ ఒమర్ ముఠాగా ఏర్పడి కొత్త బైక్లకు 2 వాయిదాలు చెల్లించి ఆ తర్వాత అమ్మేయడం ద్వారా 2 విధాల లాభం పొందారు. బైక్లు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసేవారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా బీమా సొమ్ముకు క్లెయిమ్ చేసేవారు. ఇటు బీమా సొమ్ము వచ్చేది, అటు బైక్ అమ్మేయడంతోనూ డబ్బొచ్చేది. ఫైనాన్స్ చేసిన వాహనాలు తరచూ చోరీకి గురవడంతో అనుమానం వచ్చిన షోరూం నిర్వాహకులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ మొత్తం దందా బయటపడింది. బైక్ స్కామ్ ఆర్మూర్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ స్కామ్ లో బీజేపీ నేతలున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనిపై కమలనాథులు విరుచుకుపడ్డారు. స్కామ్ లో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని బీజేపీ రివర్స్ అటాక్ చేసింది. అయితే పోలీసులు మాత్రం బైక్ స్కామ్ లో ఏ పార్టీల ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ప్రజాప్రతినిధుల హస్తం లేదని తేల్చారు. మరో 70 బైక్లకు పైగా ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ఏరియాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వాటిని కూడా త్వరలో రికవరీ చేస్తామన్నారు. మరిన్ని అరెస్టులుంటాయని చెబుతున్నారు.